ఇలాంటి స్ట్రెచెస్ నెల కొద్దిగా మీరు చేస్తున్నారా? ఇవి కాకుండా మసాజ్ గన్లు, ఆయింట్మెంట్లు మీ అప్పర్ బ్యాక్ కేసి రుద్దేస్తున్నారా? అయినా గానీ రోజు పొద్దునే మళ్ళీ మీ మెడ నొప్పులు మీకు వచ్చేస్తుంది. కరెక్టా? అవునండి, ఇలాంటి కేసులు మేము మా ఫిజియోథెరపీ లైఫ్ లో చూస్తూనే ఉంటాం. ఎందుకు అంటే మీరు అందరూ ఆ వచ్చే మెడ నొప్పిని నోటీస్ చేస్తున్నారు కానీ అసలు అది ఎందుకు వస్తుందో చూడట్లేదు. అందుకే మీకు రిపీటెడ్ గా ఇలా వస్తుంది. ఈ రోజు మనం వీడియోలో అసలు ఈ నెక్ పెయిన్ కి రీజన్ ఏంటి, హిడెన్ కనెక్షన్ ఏంటో మనం చూడబోతున్నాం. అలానే క్లినికల్ గా దీన్ని ఎలా సరి చేయాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. స్టార్ట్ చేద్దామా మరి? ఇప్పుడు స్టెప్ 1 వచ్చి మన ఫేస్ లో స్ట్రాంగెస్ట్ మజిల్ అయిన మెసిటర్ మజిల్ ని రిలీజ్ చేయడం. అది ఎక్కడ ఉంటుందంటే మన చిక్ బోన్స్ కి కింద ఉంటుంది. మీరు పళ్ళు 2 గట్టిగా కొరికారు అంటే ఆ మజిల్ మీకు ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీ నోరుని లైట్ గా తెరిచి ఆ మజిల్ దగ్గర మీ నకిల్స్ ని పెట్టి ఒక 5 డీప్ బ్రీత్స్ కి హోల్డ్ చేయండి. అలా హోల్డ్ చేసి మళ్ళీ వదిలేయండి. ఇలా చేస్తే మీకున్న ఈ ట్రైజెమినల్ నర్వ్ అని ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ మన నెక్ మజిల్స్ ని ఆటోమేటిక్ గా రిలాక్స్ అవ్వమని చెప్పి సిగ్నల్స్ ఇస్తుంది. నెక్స్ట్ స్టెప్ 2, ఇదేంటంటే సబ్ ఆసిపిటల్ మజిల్ ని రీసెట్ చేయడం. ఇది ఎక్కడ ఉంటుందంటే మన తల వెనక ఒక చిన్న బోనీ ప్రామినెంట్ ఉంటుంది. అక్కడ మీ థంబ్ ఫింగర్స్ ని పెట్టి పైకి అండ్ లైట్ గా ముందుకి ప్రెషర్ ఇవ్వండి. అలా ఇచ్చి మిగిలిన వేళ్లతో మీ తలను పట్టుకోండి. ఇలా ఆ ప్రెస్ చేసి ఒక 20 సెకండ్కి అలానే ఉంచండి. ఉంచితే మీకు అక్కడే ఇమీడియట్ రిలీఫ్ తెలుస్తుంది. మీ నెక్ చాలా వరకు రిలాక్స్ అవుతుంది, మీ అప్పర్ బ్యాక్ రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా స్టెప్ 3, ఇది ఏంటి అంటే ఇప్పుడు దాకా మనము మజిల్ని రిలాక్స్ చేసాం. ఇప్పుడు దానికి స్లైట్గా మూమెంట్ యాడ్ చేయబోతున్నాం. ఎలా అంటే మీరు నోరు లైట్గా తెరిచి మీ నాలుకని పైన నోటి పైన అంటించండి. అలా అంటించి ఇప్పుడు అలానే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి స్లోగా మీ మెడని తిప్పండి. ఇలా తిప్పుతున్నప్పుడు మీకే ఫీల్ అవుతుంది మీ మెడ ఎంతవరకు తిరగగలుగుతుంది అని. ఈ 3 ఎక్సర్సైజులు రోజు మీరు పడుకునే ముందు చేసి పడుకోండి. అలా చేస్తే మీకున్న జాలో ఉన్న ప్రెషర్ తగ్గి మీకు ఇమీడియట్ గా రిలీఫ్ వస్తుంది. మీకు రోజు వచ్చే మార్నింగ్ స్టిఫ్నెస్, హెడ్ఏక్లు కూడా తగ్గిపోతాయి. ఇలా కానీ మీకు కొంచెమైనా డిఫరెన్స్ అనిపిస్తే ఈరోజు ఆ సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మనము రూట్స్ ని క్లియర్ చేద్దాం, పెయిన్ ని కాదు. మళ్ళీ నెక్స్ట్ వారం కలుస్తాను. అంతవరకు సెలవు. అప్పటిదాకా తెరాము తెలుగుని ఫాలో అవ్వండి.